నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారతదేశం లాంటి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైనది. ప్రభుత్వాల భవితవ్యాన్ని, ప్రజల నూతన ప్రయాణాన్ని శాసించే శక్తి కేవలం ఆ ఓటు హక్కుకే ఉంటుంది. అందుకే ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితాను అత్యంత పకడ్బందీగా సవరించడానికి రకరకాల ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఓటర్ల జాబితాలో ఉండే తప్పులను సరిదిద్దటం, దొంగ ఓట్లను ఏరిపారేయడం, అర్హులైన కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సవరణల వ్యవహారంపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎంత సున్నితమైనదో, దీని వెనుక ఎంతటి రాజకీయ వ్యూహాలు దాగి ఉంటాయో తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో ఈ ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభం కాగానే రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తన శ్రేణులకు పిలుపునిచ్చింది. పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై ఈ ఓటర్ల జాబితా సవరణపై నిరంతరం డేగ కన్ను వేసి ఉంచాలని గట్టిగా ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలోనూ పార్టీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను యాక్టివ్ చేయాలని, ఓట్ల తొలగింపు మరియు కొత్త ఓట్ల నమోదు ప్రక్రియను నిశితంగా గమనించాలని సూచించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ రంగాల్లో కొత్త మార్పులు వస్తున్న తరుణంలో పొలిటికల్ మైలేజ్ కోల్పోకుండా ఉండాలంటే ఓటర్ల జాబితాలో తమ క్యాడర్ ఓట్లు ఎగిరిపోకుండా చూసుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఈ సవరణ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందనే అనుమానాలు ప్రతిపక్షాల్లో సహజంగానే ఉంటాయి. ఈ ఓట్ల జాబితాల సవరణ, సరిహద్దుల వెరిఫికేషన్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తలెత్తిన వివాదాలు, అక్కడ ఎదురైన సమస్యలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించాయి. వెస్ట్ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ, ఎన్ఆర్సి, సిఏఏ అమలు లాంటి అంశాలు వచ్చినప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను, కేంద్ర నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించింది. అక్కడ ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి వచ్చిన అక్రమ వలసదారులు స్థానిక ఓటర్ల జాబితాలో చేరిపోవడం, వారికి పెద్ద ఎత్తున నకిలీ గుర్తింపు కార్డులు రావడంపై కేంద్ర సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ ప్రక్రియను సాగనివ్వకుండా కేంద్ర అధికారులకు, ఎన్నికల సంఘం సిబ్బందికి క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు సృష్టించింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లాల్లో ఓటర్ల వెరిఫికేషన్ కోసం వెళ్లిన అధికారులపై దాడులు జరగడం, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని కేంద్ర అధికారుల తనిఖీలకు సహకరించకుండా అడ్డుకోవడం వంటివి జరిగాయి. కేంద్రం కావాలనే తమ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తోందని, మైనార్టీల ఓట్లను తొలగించడానికి ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపిస్తూ కేంద్ర బృందాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ప్రత్యేక మార్గదర్శకాలను రాష్ట్ర అధికారులు అమలు చేయకుండా తాత్సారం చేయడం వల్ల అక్కడ వేల సంఖ్యలో దొంగ ఓట్లు, అక్రమ వలసదారుల పేర్లు అలాగే జాబితాలో ఉండిపోయాయనే ఆరోపణలు వచ్చాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం విధులను ఇంతలా అడ్డుకోవడం సామాన్య ఓటరు హక్కును కాలదీయడమేనని న్యాయ నిపుణులు సైతం విమర్శించారు. ఇలాంటి రాజకీయ ప్రతిఘటనల మధ్య కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్ వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. గతంలో జరిగిన కొన్ని ప్రత్యేక సవరణల స్టడీ ప్రకారం వేర్వేరు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ మరియు నకిలీ ఓట్లు తొలగిపోయాయి. ఉదాహరణకు గత కొన్ని విడతల సవరణల్లో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 16 లక్షలకు పైగా నకిలీ, మరణించిన వారి ఓట్లను జాబితా నుండి తొలగించారు. అలాగే మహారాష్ట్రలో 8 లక్షలకు పైగా, పశ్చిమ బెంగాల్లో తీవ్ర అడ్డంకుల మధ్య కూడా దాదాపు 5 లక్షల వరకు తప్పుడు ఓట్లను ఏరిపారేశారు. ఈ ఎస్ఐఆర్ డ్రైవ్ వల్ల మన దేశానికి జరిగే మేలు అంతా ఇంత కాదు. ఒక నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లు అనేవి అర్హులైన పౌరుల సామాజిక న్యాయాన్ని, వారి తీర్పును దారి మళ్లిస్తాయి. ఈ సవరణల వల్ల దేశంలో వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి అనే కాన్సెప్ట్ కు బలం చేకూరుతుంది.
ఒకే వ్యక్తికి 2, 3 నియోజకవర్గాల్లో ఓట్లు ఉండి వారు అన్ని చోట్ల ఓట్లు వేసే అక్రమాలకు ఈ ప్రక్రియ శాశ్వతంగా ముగింపు పలుకుతుంది. కేవలం నిఖార్సైన నిజమైన భారతీయ పౌరులు మాత్రమే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చేయడం వల్ల ఎన్నికల ఖర్చు వృధా కాకుండా ఉంటుంది. అంతేకాదు, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ క్లీన్ ఓటర్ లిస్టు ఆధారంగానే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ సొమ్ము నిజమైన పేదలకు చేరడానికి ఈ డ్రైవ్ ఎంతో ఉపయోగపడుతుంది. దేశ భద్రత పరంగా చూసుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమంగా ఓటు సంపాదించిన విదేశీయులను గుర్తించి తొలగించడానికి ఇది ఒక బలమైన రక్షణ కవచంలా మారుతుంది. ఇక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గతంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేరికలపై పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. ఒకరి ఓటును మరొకరు ఫామ్ 7 ద్వారా ఆన్లైన్లో డిలీట్ చేస్తున్నారనే భయాందోళనలు ప్రజల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఏపీలో సీన్ పూర్తిగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటం వల్ల ఈ ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎంతో సజావుగా, నిష్పక్షపాతంగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఒకే కూటమిగా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉన్న రాష్ట్ర అధికారులు ఎలాంటి పక్షపాతం లేకుండా పక్కాగా అమలు చేసే వీలుంటుంది. గతంలో లాగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్షాల ఓట్లను కావాలని తొలగించడం లేదా ఒకే ఇంట్లో వందల ఓట్లను చేర్చడం వంటి అక్రమాలకు ఇప్పుడు తావుండదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పారదర్శకతకు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కే కాకుండా పరిపాలనా సంస్కరణలకు కూడా పెద్దపీట వేస్తోంది. అందువల్ల ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అప్రమత్తంగా ఉంటూ తమ ఏజెంట్లను పెట్టుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వ అధికార యంత్రాంగం నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ప్రతి ఓటరును ఆధార్తో లేదా క్షేత్రస్థాయి వెరిఫికేషన్తో సరిచూసి ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఏపీ అనుకూలమైన వేదికగా నిలిచింది. ఈ సవరణ పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల నాటికి అత్యంత స్వచ్ఛమైన, పారదర్శకరమైన ఓటర్ల జాబితా సిద్ధమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.